వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ఆదోని నియోజకవర్గ ప్రజలకు నా నమస్కారాలు. సబ్కు అస్సలాం అలైకుం. నేను సోమవారం నాడు ఆదోని సబ్ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాను. మీ మీడియా మిత్రులందరికీ తెలిసిన విషయమే, సౌదీ రోడ్ మీద విచారణ చేయాలని చెప్పి. నేను ఆ రోజు నా పోరాటం ఎందుకోసం కొన్ని విషయాలు చెప్పినాను. మసీదులో ఏం జరుగుతుంది, నేను కొంతమందితో వ్యక్తిగతంగా కలిసిన, ముస్లిం మైనార్టీస్తో పెద్దలతో కలిసిన, ముస్లిం వైపు నుంచి కొన్ని డిమాండ్లు అవి కూడా ఆ రోజు చెప్పినాను. అది అందరికీ తెలిసిన విషయం. ఆదోనిలో 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మసీదు షాహీ జామియా మసీద్. షాహీ జామియా మసీద్ గురించి మరిన్ని విషయాలు నేను ఆదోని ప్రజలకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మాట్లాడుతున్నాను. నేను ఈ మసీదుకు చెందిన సుమారు 1000 కోట్ల ఆస్తి, షాహీ జామియా మసీదుకి 1000 కోట్ల ఆస్తి ఉంది. ఈ ఆస్తి సౌదీ రోఫ్ అనే వ్యక్తి చేతుల్లో ఉంది. ఆస్తి పత్రాలు, డాక్యుమెంట్స్ అతని చేతుల్లోనే ఉన్నాయి. 5 ముతల్లీలు ఉండే చోట గత 11 సంవత్సరాలుగా ఒకే ఒక మనిషి ఆ మసీదును హ్యాండిల్ చేస్తున్నాడు. ఇందులో ఈ ప్రాపర్టీస్లో ఇప్పటికే 200 కోట్ల రూపాయల ఆస్తులను తన కుటుంబ సభ్యుల పేర్ల మీద, అలానే తన అనుచరులు షాహీ జామియా మసీద్కి చెందిన ఏవైతే షాప్స్ ఉన్నాయి ఆ షాప్స్ని అమ్ముకుని తిన్నారు. 16 లక్షలకు, 14 లక్షలకు, 8 lakhs, ఏదోదో తోచిందంతా 45 lakhsకి ఖాళీ స్థలాలు. అక్కడ ఒక తాలీం కూడా ఉండింది, ఎక్సర్సైజ్ చేసే ప్లేస్. ఆ విషయం ఆదోని టౌన్ అంతా అడుగుతుంది. ఎవరితో కలిస్తే ఆ తాలీంని డెమాలిష్ చేయించి ఎవరైతే యువకులు ఉన్నారో తిరిగి ఆ తాలీం స్థలంలో అక్కడ ఎక్సర్సైజ్ చేయాలి. యువకుల హెల్త్ బాగుంటుంది. అది ఎన్నో 400 సంవత్సరాలుగా ఆ తాలీం ఉండింది. దానికి మరబడి తిరిగి ఆ తాలీంని అట్లే పెట్టాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. ఈ 200 కోట్ల ఆస్తి వాళ్ళ కుటుంబ పేర్ల మీద, అనుచరుల పేర్ల మీద మార్చుకున్నది నిజం కాదా సౌదీ రోఫ్? నేను అడుగుతున్నా. నిజం కాకుంటే ఈ ఆస్తులను ప్రజలకు చెప్పావా? నువ్వు చెప్పలేదు. ఇందులో రహస్యం ఏముంది? వచ్చి ప్రజల ముందు చెప్పాలి కదా, చెప్పడం లేదు. నీ సొంత ఆస్తులు మేమేం అడగడం లేదు కదా సౌదీ రోఫ్. నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, నీకు ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, నువ్వు ఎక్కడ ఇల్లు కట్టిస్తున్నావు, ఎక్కడ నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ కట్టిస్తున్నావు, నీకు ఎన్ని గుజరీలు ఉన్నాయి? ఆ గుజరీల గురించి నేను మాట్లాడినా. 500 మీటర్స్ డిస్టెన్స్లో ఒక హవానాపేటు, ఒక తిక్కస్వామి దర్గా బ్యాక్ సైడ్, ఈ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే 2 గుజరీలు ఉన్నాయి. అక్కడ కబరస్థాన్ ఉంది, చర్చ్ ఉంది, ఇక కిడ్డీ స్కూల్ ఉంది. అక్కడ హవానాపేటలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ నుంచి ఎవరైతే వస్తూ పోతుంటారో అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రశ్నలు అడిగితే బెదిరింపులు, రౌడీలతో అన్నీ తెలిసిన విషయాలే. మసీద్ ఆస్తులని వక్ఫ్ బోర్డు ప్రభుత్వం తీసుకోకుండా ఆపుతున్నాను అని ప్రజలకు అబద్ధాలు చెప్తున్నాం. ఏదైనా మాట్లాడితే వక్ఫ్ బోర్డు కబ్జా చేసుకుంటుంది, నేను కాపాడుతున్నా అని చెప్పి ప్రజలకు చెప్తున్నాం. ప్రజలకు మభ్య పెడుతున్నాం, అంటే మ్యానిపులేట్ చేస్తున్నాం. నేను ఒక మైనార్టీని, నేను ఒక ముస్లింని, నేను వక్ఫ్ బోర్డుకి ఈ స్థలాన్ని పోయేకి ఇవ్వను, నేను కాపాడుకుంటున్నాను. ఎన్నిసార్లు ప్రశ్నిస్తున్నా? గత 15 రోజులుగా ప్రతి వాయిస్ ఇచ్చినప్పుడల్లా నేను అడుగుతున్నా. తాలింట్ ఏంటి, షాప్స్ గురించి ఏంటి, ఇంకా చాలా విషయాలు. నువ్వు అది అక్కడ జరిగిన అరాచకాల గురించి అడిగితే దానికి సమాధానం ఇవ్వలే. ఒకే ఒక మాట మాట్లాడతాడు, వక్ఫ్ బోర్డు. వేరే పదమే రాదు ఆయన నోటి నుంచి. ప్రజలకు చాలా స్పష్టంగా చెప్తున్నాను, వక్ఫ్ బోర్డుకి ఆస్తులు స్వాధీనం చేసుకునే అధికారం లేదు. వక్ఫ్ బోర్డుకి షాహీ జామియా మస్జిద్ ఆస్తులను తీసుకునే అధికారం లేదు. కేవలం ఎన్నికలు జరిపే కొత్త కమిటీకి ఆస్తులు అప్పచెప్పే అధికారం మాత్రమే ఉంది.
ఎవరికి? వక్ఫ్ బోర్డు వాళ్ళకి. మసీదులో ఆస్తిని ప్రభుత్వం ఎప్పుడు స్వాధీనం చేసుకోదు. ఆధునిలో కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేల కొద్ది మసీదులు ఉన్నాయి. వీటి ఆస్తులు వక్ఫ్ బోర్డు ప్రభుత్వం లాక్కోలేదు కదా. ఎక్కడైనా విన్నారా? లాక్కోలేదు. ఇతను ఒకే విషయంతో ప్రజలకు మ్యానిపులేట్ చేస్తున్నాడు. కావాలని ప్రజలకు అబద్ధాలు చెప్తూ మోసం చేస్తున్నావు నువ్వు. సౌదీ రౌఫ్, ఇక ఈ మోసాలు చాలు, ఈ అరాచకాలు చాలు. నీ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అతి త్వరలో నీ బండారం బయటపడుతుంది. నేను చెబుతున్నాను, ఎటు పరిస్థితుల్లో కూడా వక్ఫ్ బోర్డు కానీ ప్రభుత్వం కానీ ఈ ఆస్తి తీసుకోకుండా కాపాడే బాధ్యత ఊర్లో ఉన్న ముస్లిం అందరిది, నాది కూడా. ఈ బాధ్యత నాది కూడా. ఒక మైనార్టీగా నేను కూడా ఆ మసీద్ని కాపాడుకునే బాధ్యత నాది కూడా. గత 10 సంవత్సరాలైనా మసీద్ ఎన్నికలు జరగకుండా ఆపుతున్నది నువ్వే కదా. ఎటు పరిస్థితులు కూడా వక్ఫ్ బోర్డు కానీ ప్రభుత్వం కానీ ఆస్తులు తీసుకోకుండా కాపాడే బాధ్యత ఊరు వాళ్ళందరిది. కోర్టులో తప్పుడు కేసులు వేసి నువ్వే కదా కేసుల వివరాలు బహిరంగంగా ప్రజల ముందు పెడితే మన ముస్లింలలో కూడా చాలామంది లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి ముందుకు వచ్చి ఆయన్ని ప్రశ్నించండి. మసీద్ ఆస్తులు ఏమైనా చెప్పి అడగండి. మసీద్ ఆదాయం ఎంత వస్తుందని అడిగితే ఎందుకు బహిరంగంగా చెప్పడం లేదు నువ్వు? మసీద్ ఆదాయం ఎంత ఉంది నెలకని చెప్తే నువ్వు అది చెప్పడం లేదు. దానికి నువ్వు ఏం చేయాలా? ప్రతి నెల ఒక ప్రెస్ మీట్ పెట్టి ఉండాలా. గత 11 సంవత్సరాలుగా ఏనాడు నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఆదాయాన్ని చూపించలే. ఎప్పుడు చూపించాలి నువ్వు? బయటకి చెప్తే నువ్వు కొట్టేస్తాను, డబ్బులు ఎంత తెలియాల్సినని చెప్పి అడుగుతున్నారు, బెదిరిస్తున్నావు నువ్వు. మసీద్ ఆస్తులు, మసీద్ ఆదాయం నీ పేరు మీద, నీ కుటుంబ సభ్యుల పేరు మీద దోచేసావు నువ్వు. నిజం కాదంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి బయట పెట్టు. అది పెట్టడం లేదు నువ్వు. ఆధుని ముస్లింలు ఎంతోమంది పెద్ద మనుషులు ఉన్నారు, వ్యాపారస్తులు, చదువుకున్న వాళ్ళు. వీరెందుకు అందరు ఊరుకున్నారు? వీళ్ళందరూ ఊరికెందుకున్నారు? అడగాలి, మీరు కూడా అడగాలి. నాతో రాండి, ప్రశ్నిస్తాం సౌదీ రౌఫ్కి. ఇంకొక విషయం, నా మీడియా మిత్రులందరూ మీరు కూడా సౌదీ రౌఫ్కి ప్రశ్నించండి. ఆ షాప్స్ గురించి అడగండి, ఖాళీ స్థలాల గురించి అడగండి, ఏవైతే తన అనుచరులు గూండాలు అమ్ముకున్నారో దాని గురించి అడగండి. అది మీ బాధ్యత. ఆధుని కాపాడుకునే బాధ్యత మీది కూడా ఉంది. నేను మసీద్ ఆస్తులు ఆదాయం గురించి మాట్లాడుతుంటే అతను ఏదో ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడుతుండేది ఆదాయం గురించి, అతను ఏదో ఎలక్షన్లు అంటాడు. ఎస్టర్డే ప్రెస్ మీట్ ఇచ్చినాడు కదా, మాట్లాడితే ఎలక్షన్లు జరపాలంటాడు, వబ్బుడు. ఈ రెండే, వేరే ఏం మాట్లాడాడు. ఎలక్షన్ అంటాడు, వబ్బుడు, రెండే పదాలు. సౌదీ రౌఫ్, నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు. నాకు అనుమానంగా ఉంది, మసీద్ ఆస్తులను కొట్టేసి పారిపోతాడు అనుకుంటున్నాను నేను. నా పర్సనల్ ఇంటెన్షన్ ఇది. ఈ విషయం మాట్లాడుతున్నా కాబట్టి నాకు, నా కుటుంబ సభ్యులకు బెదిరింపు ఫోన్లు చేస్తున్నారు. వచ్చి బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎటు పరిస్థితుల్లో భయపడేదే లేదు. నా ప్రాణాలు పోతే కూడా, నేను లాస్ట్ టైం కూడా చెప్పినారు, మీరు విన్నారు, నేను చచ్చేకైనా రెడీ, కానీ భయపడను. మరింత గట్టిగా పోరాడతా షాహీ జామియా మస్జిద్ కోసం. నేను ఆధునిక మైనార్టీస్తో కోరుకునేది ఒక్కటే, ఇది ఒక పవిత్రమైన స్థలం, దీన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది. దయచేసి మీరందరూ ముందుకు రండి, ఆయన్ని ప్రశ్నించండి. నమస్కారం, నా పేరు జాఫర్ అన్న, ఆధుని టౌన్ మైనార్టీ మోర్చా ప్రెసిడెంట్.